గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే నేనైతే ఇప్పుడైతే మన ఏతర్ అయితే 13,500 కిలోమీటర్స్ అయితే తిరిగామన్నమాట. సో దీన్ని తీసుకునే వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా, సేవింగ్స్ ఎంత చేసాము మొత్తం లాస్ట్ వరకు చూడండి, నేనైతే చెప్తాను అనమాట. సో ఇప్పుడైతే మనమైతే దీంట్లో మీకు స్క్రీన్ షాట్ అయితే వేస్తాను అనమాట. సో 13,500 కిలోమీటర్కి నేనైతే 30,000 సేవింగ్స్ చేసినట్లు మన యాప్లో అయితే చూపిస్తుంది అనమాట. సో అలా కాకపోయినా కూడా ఒక 25,000 వరకు అయితే కూడా నాకైతే మిగిలిందనమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు ఓడోమీటరు ఇప్పటివరకు మనం ఎంత తోలేమో ఏమి చూపిస్తున్నాను మీకైతే. సో డైలీగా ఛార్జింగ్ పెడతాను అనమాట ఇంటి దగ్గర. డైలీ ఛార్జింగ్ పెట్టిన కూడా ఒక 500 కరెంట్ బిల్ వస్తుంది మంత్లీ. సో 3,000 ఒక 2 to 3,000 కరెంట్ బిల్ ఏంటిది అనమాట. అవుట్ సైడ్ ఛార్జింగ్ పెట్టేది మొత్తము సేరి. సో సర్వీసు అదన్నీ కూడా నార్మల్ పెట్రోల్ వెహికల్ ఎలాగ సర్వీస్ చేస్తామో దీనికి కూడా సర్వీస్ కాస్ట్ అయితే అంతే పడుతుంది అనమాట. సో పెట్రోల్ అమౌంట్ ఏముందో అదైతే నాకైతే 20 నుండి 25,000 అయితే పక్కా మిగిలిందనమాట. సో ఇదన్నమాట. ఇంకా ఏముంది, ఈఎంఐ అదంతా అయితే నార్మల్ కొత్త బండి ఎలా కట్టుకోవాలో అలాగే కట్టుకోవాలన్నమాట. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే రోజు 50 కిలోమీటర్ పైన ఎవరైతే వాడతారో సో వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట. అలా కాదు అనేసి నేను 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ రోజు తిరుక్కుంటా అంటే పెట్రోల్ బైకే బెస్ట్ అనమాట. కరెంట్ అయితే అవసరం లేదు మనకి. సో ప్లాన్ చేసి చెక్ చేసి మీ సర్వీస్ సెంటర్లు ఎక్కడున్నాయి దగ్గరలో బాగా చేస్తారా లేదా చూసి తీసుకోండి. నేనైతే ఏ తరే తీసుకొని అని చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో. సో ఏది మీ ఏరియాలో మీ సిటీలో మీకు ఏది బాగుంటుందో అదైతే మీరైతే తీసుకోండి. సో నాకైతే బెస్ట్ అనమాట. చాలా బాగుంది. ఇప్పటివరకు ఏమీ కూడా అవ్వలేదన్నమాట. 14,000 దగ్గర కిలోమీటర్స్ అయితే తిరిగేసాను. సో ఇప్పటివరకు కూడా బాగానే ఉంది అన్నీ. సో ముందేమన్నా అవుతే చూస్తాం. నేనైతే ఇంకొక 50,000 కిలోమీటర్ వరకు తిరిగితే మాత్రం నేనేం డబ్బులు అయితే గాడికి పెట్టానో అదైతే వాపస్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో అలా ప్లాన్ చేసి అయితే తీసుకున్నాను. 2 years ఈఎంఐ ఉంది. 2 years వరకు అయిపోతే మన డబ్బులు అయితే వాపస్ వచ్చినట్లే, తర్వాత గాడి మనకి ఫ్రీ అనమాట. సో మీరు కూడా ఎవరైతే రోజు ఇంత తోలుతాను నాకు ఇంత మిగులుతుంది, రోజు 100-150 రూపాయలు పెట్రోల్ వేయలేను అనే వాళ్ళు అయితే తీసుకోవచ్చు అనమాట. సో పర్ డే 100 రూపీస్ పెట్రోల్ అయినా కూడా మంత్లీ 3,000 పైన అవుతుందన్నమాట. దాన్ని ఈఎంఐ కింద తీసుకొని అయితే వాడుకోవచ్చు అనమాట. సో నేను ఇలా ప్లాన్ చేశాను. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలంటే ఇలా ప్లాన్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.